కళాకారుల బృందం. సో ఆ వెహికల్ మొత్తం అంతా ప్రజలకు అందరికీ కూడా ప్రతి గ్రామానికి కూడా సుమారుగా ప్రతి ఒక్క రోజు కూడా 3 గ్రామాలు కవర్ చేసి సో ప్రజాపాలన ప్రారంభమైన నాటి నుంచి సో ఏమేమైతే విజయాలు ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించిందో అదేవిధంగా ప్రజల జీవన విధానం సో వాళ్ళకి ఏ విధమైన మెరుగుపరచడానికి ఏమేమి కార్యక్రమాలు చేపట్టిందో సో అవన్నీ కూడా వాళ్ళకి వివరించి ప్రజలకు అందరూ కూడా పాటల రూపంలో కళాకారులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోజు మనము మన ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇక్కడ మనం ఈ పాలన ప్రజా విజయోత్సవం అనేది మనం ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. సో మనం చూసినట్టయితే చాలామంది కూడా మహిళలే మనకి కనిపిస్తూ ఉన్నారు. సో ఆర్టీసీ వచ్చినట్టయితే మన మెదక్ జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు 1,62,00,000 సార్లు మహిళలందరూ కూడా ఈ ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని వాళ్ళ సౌకర్యం పొందగలిగినారు. సో దాని ద్వారా ప్రభుత్వం సుమారుగా 53,84,00,000 రూపాయలు కూడా ఖర్చు చేసి మహిళలకు అందరికీ కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా అందించడం జరిగింది. కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సుమారుగా 1,25,000 మందికి కూడా ప్రభుత్వం అందించింది. సో వాళ్ళందరికీ దాన్ని కూడా 31 కోట్లు 31 కోట్ల సబ్సిడీ కూడా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. రైతు భరోసా ద్వారా 2,63,000 రైతులకు సుమారుగా 194 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతు భరోసా పథకం వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు చొప్పున యాసంగికి వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. అదే మనము రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చూసుకున్నట్టయితే 82,000 మందికి సుమారుగా 604 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం అందించడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కార్డ్స్, అదేవిధంగా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి వాళ్ళకందరికీ కూడా ఫ్రీ యూనిఫామ్స్, అదేవిధంగా ఉపాధ్యాయుల పదోన్నతులు వాళ్ళ బదిలీలు అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. సో అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సుమారుగా 562 స్కూళ్ళకు 20 కోట్ల ద్వారా మంచి వసతులు అవన్నీ కూడా కల్పించడం జరిగింది.